ప్రెజెంట్ బిగ్ బాస్ సీజన్ 8 ఎంత ఇంట్రెస్టింగ్ గా రన్ అవుతుందో చూస్తూనే ఉన్నాం. పైగా సీజన్ ఎండింగ్ దగ్గర పడుతూ ఉండడంతో టైటిల్ విన్నర్ కోసం బాగా ఆరాటపడుతున్నారు కంటెస్టెంట్స్. అయితే హౌస్లో టాస్క్లు, గేమ్లు మాత్రమే ముఖ్యం కాదు. ఎంటర్టైన్మెంట్ చేసేంత టాలెంట్ ఉన్నా కూడా హౌస్లో ఉండేలా చేస్తారు జనాలు. అలా టాలెంట్తో ఉన్న వారిలో టేస్టీ తేజ ఒకరు. సీజన్లో అడుగుపెట్టి కొన్ని వారాలకే కొంత అసంతృప్తితో వెళ్లిన తేజ మొత్తానికి ఈ సీజన్లో మరోసారి అడుగుపెట్టాడు. అయితే రాను రాను తేజ మీద బాగా అభిమానం పెరగడంతో జనాలు ఇతడి గురించి తెలుసుకోవాలని తెగ సెర్చ్లు చేస్తున్నారు. మరి తేజ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, బిగ్ బాస్ లో అతడు తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంత అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తన కామెడీతో నవ్వించే టేస్టీ తేజ జూన్ 12, 1994 తెనాలిలో జన్మించాడు. ఇక తన చదువులు మొత్తం తెనాలిలో పూర్తయింది. అలాగే ఇతడు ఎంటెక్ వరకు చదువుకున్నాడు. అది కూడా విజ్ఞాన్ యూనివర్సిటీలో ఎంటెక్, బీటెక్, ఇంటర్ పూర్తి చేశాడు తేజ. ఇక తేజ చిన్నతనం నుండి చాలా సరదాగా ఉండే మనస్తత్వం కలవాడు. నలుగురి మధ్యలో ఉంటే చాలు వారితో బాగా పంచలేస్తూ అలాగే కామెడీలు చేస్తూ ఉండేవాడు. ఇక తేజ తన చదువు పూర్తయిన తర్వాత హైదరాబాద్కి వచ్చేశాడు. నిజానికి తేజకి చిన్నప్పటి నుండి మూవీస్ అంటే, అందులో నటించడం అంటే చాలా ఇష్టం ఉండేది. దీంతో షోస్లో, మూవీస్లలో చేయాలనే కోరిక ఉండేది. అయితే తేజ చదువులో చాలా చురుగ్గా ఉండేసరికి ఎంటెక్ చేయగానే అతనికి క్యాంపస్ ప్లేస్మెంట్లో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. దీంతో ముందుగా కొంత డబ్బు సంపాదించుకోవాలని కొన్ని రోజులు ఆ జాబ్ చేశాడు. అయితే ఆ జాబ్ చేస్తున్న సమయంలో అతని ఫ్రెండ్స్ అతడు చేసే కామెడీ చూసి, నీ దగ్గర మంచి కామెడీ టాలెంట్ ఉంది, నువ్వు అనుకుంటే పెద్ద కమెడియన్ అవుతావని బాగా ఎంకరేజ్ చేశారు. దీంతో తను సోషల్ మీడియాలో కూడా కొన్ని కామెడీ వీడియోస్ చేస్తూ ఉండేవాడు. అలా కొన్ని రోజుల తర్వాత తేజకి జబర్దస్త్ కమెడియన్ అభి పరిచయం అయ్యాడు. దీంతో తేజలో ఉన్న కామెడీ టాలెంట్ చూసి అభి ఫిదా అయ్యి అతడికి ఒక టీంలో ఒక మెంబర్గా అవకాశం ఇచ్చాడు. వారితో కొన్ని స్క్రిప్ట్లు చేసి బాగా సందడి చేశాడు. అలా అప్పటి నుండి అతడికి జబర్దస్త్ తేజ అని పేరొచ్చింది. అయితే వెండితెరపై అలాగే బుల్లితెరపై అవకాశాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదని అభి అంతకుముందే ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ మరో పక్క జబర్దస్త్ చేసుకుంటూ ఉండు అని అభి అయితే సలహా ఇచ్చాడట. దీంతో అభి చెప్పినట్టుగానే తేజ ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు అప్పుడప్పుడు జబర్దస్త్లో కనిపిస్తూ ఉండేవాడు. ఇక జబర్దస్త్లో అభి, నవీన్, రాము తనకి బాగా సపోర్ట్ చేస్తూ ఉండేవారని తేజ గతంలో చెప్పుకొచ్చాడు. అయితే తేజ ఆ సమయంలో ఏదైనా కొత్తగా ట్రై చేయాలని అనుకున్నాడట. కానీ అదే టైంలో కోవిడ్ రావడంతో, పైగా కొంచెం ఖాళీగా ఉండడంతో అప్పుడు అతనికి ఒక ఐడియా వచ్చిందట. అదేంటంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే అందులో ఏది నచ్చితే అది కంటెంట్గా క్రియేట్ చేసి అప్లోడ్ చేయొచ్చు కదా అని అనుకున్నాడు. అలా మొత్తానికి యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాడు. అలా అందులో ఫుడ్ వీడియోలు పెట్టడం, ఫ్రెండ్స్తో కలిసి రెస్టారెంట్స్కి వెళ్ళడం, సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న వీడియోస్ పెట్టి అప్లోడ్ చేస్తూ ఉండేవాడు. దీంతో మరింతగా జనాలకి బాగా రీచ్ అవ్వాలని తనకి బాగా తెలిసినటువంటి జబర్దస్త్ నటులని హోటల్కి తీసుకుని వెళ్ళి సరదాగా ఫుడ్ తింటూ మాట్లాడుకోవడం, జోక్స్ వేసుకోవడం వంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండేవాడు. దీంతో ఇవన్నీ ప్రజలకి బాగా నచ్చాయి. ఇలా తక్కువ సమయంలోనే తేజకి మంచి పేరు, గుర్తింపు వచ్చింది. దీంతో జబర్దస్త్ తేజ కాస్త యూట్యూబర్ టేస్టీ తేజగా మారాడు. అలా యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మందికి పరిచయం అయ్యాడనే చెప్పొచ్చు. ఇక ఒక రోజు సుదర్శన్తో చేసిన వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఇలా వీడియోలు జనాలకి బాగా నచ్చడంతో డిఫరెంట్ కాన్సెప్ట్తో మూవీ పిఆర్ టీంలు కూడా టేస్టీ తేజను కాంటాక్ట్ అయ్యారు. మూవీ రిలీజ్కి ముందు మూవీ ప్రమోషన్స్ చేయమని కోరడంతో మూవీ నటులు, దర్శకులు అందరితో ప్రమోషన్స్ చేస్తూ మరింత ఫేమ్ తెచ్చుకున్నాడు తేజ. వారితో ఫుడ్ తింటూ హోటల్లో సినిమా విషయాలు మాట్లాడుతూ వీడియోస్ చేసేవాడు. దీంతో టేస్టీ తేజకి మరింత ఫేమ్ వచ్చింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల నుండి వచ్చిన సుమారు 150 పైగా చిత్రాల్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రమోట్ చేశాడు. వీరందరితో కూడా ఫుడ్ వీడియోలు చేస్తూ సరదాగా మాట్లాడుతూ సినిమా గురించి మాట్లాడడం అతని స్టైల్. మామూలుగా ఫుడ్ యూట్యూబ్ అయిన టేస్టీ తేజ ఇలా ఎక్కువ సినిమాలు చేసిన ఏకైక ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్గా నేషనల్ రికార్డ్ అందుకున్నాడనే చెప్పాలి. పైగా అతని కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. ఆ విషయం మనందరికీ కూడా తెలిసిందే. దీంతో సినిమా వాళ్ళు కూడా అతన్ని బాగా ఎంకరేజ్ చేసేవారు. ఒక పక్క తన ఫుడ్ ఛానల్లో వరుస వీడియోస్, ప్రమోషన్స్ చేస్తూనే మూవీస్లో చిన్న చిన్న పాత్రలో కూడా చేస్తూ ఉండేవాడు. అంటే నార్మల్ కామెడీ అయితే బాగా చేశాడని చెప్పొచ్చు. అలా ఫుల్ ఫామ్ లో తేజకి బిగ్ బాస్ సీజన్ 7 నుండి అవకాశం వచ్చింది. ఇక బిగ్ బాస్ ఆఫర్ అనగానే తేజ తన కెరియర్ కి ఇదొక బెస్ట్ ప్లాట్ఫామ్ అని ఏమాత్రం ఆలోచించకుండా హౌస్ లోకి అడుగు పెట్టాడు.
అలా హౌస్లోకి వచ్చిన తేజ తన కామెడీతో బాగా ఎంటర్టైన్ చేశాడు. అదే అతడికి ప్లస్ అయిందని చెప్పాలి. అంటే టాస్కులు పెద్దగా ఆడకపోయినా కూడా ఎంటర్టైన్మెంట్ అయితే ఓ రేంజ్లోనే ఇచ్చాడు. దాదాపు 9 వారాలు కొనసాగాడు. నార్మల్గా 4 వారాలు ఉంటానని అనుకున్నాడట తేజ, కానీ 9 వారాల వరకు ఉండగలిగాడు. అయితే ఫ్యామిలీ వీక్ వరకు ఉంటే మాత్రం తన తల్లిని హౌస్లోకి రప్పించాలని అనుకున్నాడు తేజ. కానీ సీజన్ 7లో ఆ కోరిక తీరకముందే ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో కొంచెం బాధపడ్డానని, కానీ అన్ని వారాలు ఉన్నందుకు సాటిస్ఫై అని కూడా అన్నాడు. ఇక సీజన్ 7 తర్వాత తేజ మళ్ళీ యథావిధిగా తన కెరియర్ పరంగా బిజీ అయ్యాడు. అలాగే తనతో కలిసి ఉన్న తోటి కంటెస్టెంట్స్, హౌస్ మేట్స్తో కలిసి వీడియోస్ చేయడం, కొన్ని షోస్లో పాల్గొనడం వంటివి చేశాడు. అలాగే సంపాదన పరంగా కూడా బానే సెటిల్ అయ్యాడు తేజ. ఏకంగా తన సొంత డబ్బులతో ఒక ఇరానీ నవాబ్ పేరుతో టీ షాప్ని కూడా ప్రారంభించాడు. అది బాగా సక్సెస్ అయ్యి ఇంకొక 20 బ్రాంచ్లు కూడా చేశాడని తెలిసిందే. అంటే ఒక బిజినెస్ మ్యాన్గా ఎదిగాడని చెప్పాలి. అయితే తేజకి మరోసారి బిగ్ బాస్ సీజన్ 8 నుండి ఆఫర్ వచ్చింది. దీంతో తేజ ఈసారి ఎలాగైనా విన్ అవ్వాలన్న ఉద్దేశంతోనే వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి అయితే వచ్చాడు. ఇక షోలోకి రాగానే తేజ నాగార్జునతో లైఫ్లోకి ఒక్కసారి బిగ్ బాస్లోకి రావడమే అద్భుతం. అయితే తన లైఫ్లో మిరాకిల్ అని రెండవసారి కూడా జరిగిందని అన్నాడు. అంతేకాకుండా బిగ్ బాస్ నుండి వెళ్ళగానే తన జీవితమే మారిపోయిందని అన్నాడు. 8 నెలల్లో 15 నుండి 16 రెస్టారెంట్లు తానే ఓపెన్ చేశానని అన్నాడు. అలాగే టీ ఫ్రాంచైజ్ బిజినెస్ని కూడా స్టార్ట్ చేసి 20 బ్రాంచ్లు పెట్టానని అన్నాడు. ఆ తర్వాత హౌస్లోకి వచ్చిన తేజ మొదటి నుండి బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. అలాగే కామెడీలతో తెగ నవ్విస్తున్నాడు. ఇక ఫ్యామిలీ వీక్ సమయంలో మాత్రం అందరినీ ఎమోషనల్ చేశాడని చెప్పాలి. ఈసారి తన తల్లిని ఎలాగైనా బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొని రావాలని అనుకున్నాడు. అలా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి తన వాళ్ళు రాకపోవడంతో అస్సలు తట్టుకోలేకపోయాడు. కానీ చివరిలో తన తల్లి రావడంతో తేజ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన తల్లి బిగ్ బాస్లోకి వచ్చిందని తెగ సంతోషంతో గర్వంతో చెప్పుకున్నాడు. మరి తేజ హౌస్లో ఎప్పటి వరకు ఉంటాడు అనేది చూడాలి. అలాగే తేజకి బిగ్ బాస్ నుండి వారానికి 2,30,000 రూపాయలు తీసుకుంటున్నట్టు తెలిసిందే. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ తేజకి బయట ప్రమోషన్స్ విషయంలో డబ్బులు ఇచ్చి మరీ ఫుడ్ వీడియోలు అయితే చేసుకుంటారని తెలిసింది. యూట్యూబర్గా అయితే ఇతను బాగా ఎదిగాడనే చెప్పొచ్చు. అలాగే ఇతనికి యూట్యూబ్ నుండి నెలకి 2 నుండి 3 లక్షల రూపాయలకు వస్తున్నాయని టాక్. చూశారు కదా ఫ్రెండ్స్, తక్కువ సమయంలోనే బిగ్ బాస్ వల్ల, యూట్యూబ్ వల్ల తేజ ఎలా ఎదిగాడనేది. మరి బిగ్ బాస్ లో తేజ ఎలా ఆడుతున్నాడని మీరు అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో మీరు ఎవరు గెలవాలని అనుకుంటున్నారు? మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.